జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. వ్యక్తి జీవితంలో అనేక కష్టాలు, అనేక బాధలను అనుభవిస్తాడు, ప్రశాంతతను కోల్పోతాడు, అత్యాశకు పోతాడు. ఇదంతటికీ కారణము అత్యాశ, కోరికలు ఉండడం వలనే. ఈ కోరికలు పోతే, ఈ కోరికలు లేకుండా ఉన్నదానితో సంతృప్తిగా ఉండేటటువంటి వాడు నిరంతరము కూడా ఆనందంగా ఉంటాడు. ఇది మనకి ఈ మార్గాన్ని చూపించేది రామనామం ఒక్కటే. కాబట్టి రామనామాన్ని పలుకుదాము. ప్రతిరోజు కూడా రామనామ సంకీర్తనలో రామనామ మహిమ తెలిపేటటువంటి 2 శ్లోకాలను, వాటి భావాలను తెలుసుకుంటున్నాము. ప్రతి వీడియోలో కూడా ఈ రామనామాన్ని పలుకుదాము, పిల్లలకి కూడా పలికిద్దాము, అందరము సుఖంగా ఉందాము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, సత్వరజస్తమో గుణములకు అతీతమైనది రామనామము, ఆశ విడిచిన తృప్తులకు ఆనందమొసగును రామనామము. సత్వగుణము, రజోగుణము, తమో గుణములకు అతీతమైనది, గుణములు లేనటువంటిది, నిర్గుణ స్వరూపమైనటువంటిది, ఉత్తములు, మధ్యములు, అధములు ఇట్లాంటి గుణములకు అతీతమైనటువంటిది, మోక్ష మార్గాన్ని ఇచ్చేటటువంటిది రామనామము. కోర్కెలు లేనివారై స్వార్థము, చింతనము లేకుండా సుఖము, దుఃఖములను సమభావంతో చూసినటువంటి జనులు నిత్యము ఆనందాన్నే పొందుతారు. ఇట్లాంటి మార్గాన్ని చూపించేది, మనకి కల్పించేది రామనామము ఒక్కటే. కాబట్టి రామనామము పలుకుదాము, తరిద్దాము, ముక్తిని పొందుదాము. అలాగే 10 మందికి రామనామాన్ని పంచుదాము. మీరు హిందువులైతే హిందూ ధర్మాన్ని కాపాడండి, హిందూ మతాన్ని రక్షించండి. అన్యమతస్థుల నుండి మన హిందువుల్ని, జాతీయతను, భారత జాతీయతను కాపాడండి. జై శ్రీమన్నారాయణ.